అవుగాని రేవంత్ సారు గణేషుని పండుగ శుభాకాంక్షలు చెప్పిండానుల్లా. ఎందుకంటే సార్ గనక శుభాకాంక్షలు చెప్తే నువ్వద్దు, నీ శుభాకాంక్షలొద్దు, మామూలు ఏడిపించుకుంటే ఇంకా శుభాకాంక్షలు చెప్తున్నావు శుభాకాంక్షలు, పెద్ద కంతిరేషం ఉన్నది కదా నీ కథ అని గరమైతురోల్లా. ఎందుకో మీకు కూడా ఎరికే. ఇంతకు పండుగ పూట మీరు ఇంట్లోనే ఉన్నారానుల్లా? పండుగ మంచిగా చేసుకుంటుర్రా? ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే మన రేవంత్ సారు వారి పుణ్యమా అని గణేష్ పండుగ కూడా యూరియా సెంటర్ల కాన్నే అవుతుంది. ఎంత ఘోరం ఇది పండుగ దినం కూడా. అగ చూడురు మీరే. చూసిర్రా, శాంతాడంత లైన్లని అంటారు కదా, గిదే కావచ్చు. వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారో మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదు. మీరు కూడా ఉన్నారు కావచ్చు ఇదే లైన్లా. యూరియా కోసం మన రైతుల తన్లాటిది. ఏ ఊరువో ఏ జిల్లాలో చూడు గిదే గోస, గిదే తన్లాట, యూరియా కరువు. ఓ దిక్కు జోరు వాన పడుతూనే ఉన్నది. వానలు తడుచుకుంటేనే యూరియా బత్తాల కోసం వచ్చిరోలా. ఇటు చూడుర్రి, లైన్లల్లా ఛత్రీలు పట్టుకొని నిలబడ్డరు. జోరు వానలా వాన కోట్లేసుకొని మరి యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సెంటర్ కాన్న అయితే పోలీసులతో పంచాయతీ కూడా అవుతుంది. అసలు ఏందోలకి యూరియా కరువు ఎన్నడు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తుంది? అర్రే, ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక జిల్లా 2 జిల్లాలు అంటే సరే పాటు అని మనసుకు నిమ్మలం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ అంతటా గదే కరువు. నెలల తరబడి బత్తాల కోసం ఎదురు చూపురు. అంటే ఇక్కడ తప్పేవలది 100% మన రాష్ట్ర సర్కారోళ్ళదేనా కాదా? మీరే చెప్పుర్రి. అరే, ఓ దిక్కు వానకాలం వచ్చి 2 నెలలు అవుతుంది. వానలు మంచిగా గుర్తున్నాయి. వ్యవసాయం పనులు చేసుకుందామంటే ఎరువులు ఇత్తలేదా ఈ సర్కారు? పగలు రాత్రి అన్న ఫరక్ లేకుండా యూరియా సెంటర్ల కానే ఉండవలసి వస్తుంది రైతులు. ఇగో ఇటు చూడుర్రి, నడియాం రాత్రి కూడా యూరియా కోసం ఎట్లు ఎదురు చూస్తాను. తిండి ఠికానా నిద్ర గిద్ర అంతా యూరియా సెంటర్ల కానే అవుతుంది. నాకైతే పాపమే అనిపిస్తుంది. దిక్కు రాష్ట్రంలో గింత ఘోరం అవుతుంటే మరి మన సర్కారు ఏం చేస్తాంది? మన మంత్రులు ఎట్లా ముంగడబడ్డరు? మన చేయిపాటి లీడర్లు ఎట్లా ఇమ్మతిస్తురు అని అనిపించచ్చు. అసలు ఇమ్మతీయడానికి కష్టం తీర్చేదందుకు అసలు వాళ్ళు ఈడు ఉంటే కదా డైరెక్ట్ బీహార్కు పోయిర్రు. బీహార్కు ఆడ ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నడున్నాయో తెలియదు. కానీ ఈ సిపాయిలు ఆడ ప్రచారం చేసేందుకు పోయిర్రు. రైతులను యూరియా సెంటర్ల కానే ఆగం చేసిర్రు. గిది మన సారు వారి పనితనం, పాలన వైభవం. అసలు ఏమన్నా మార్పా, ఏమన్నా పాలననా? ఇంకెందిగా పట్టుర్రి. 3 రంగుల జెండా బట్టి సింగమో లేదుకి నాడెక్క తక్కునవాడెత్తు. రేవంత్ అన్న ఏందన్నిది? ఈ వానలు ఎట్లా తడుస్తురో చూస్తుంటేనేనన్నా నీ గుండె కరుగుతలేదన్నా. మరీ గింత అద్మానమేందే? రైతుల మీద గింత కొమ్మ ఎందుకు పెట్టుకున్నవే? గిట్లనే గరమైతురు ఈడ లైన్లలో ఉన్నోళ్ళు.